బీసీల కోసం ఇక్కడ ఇది ప్రజలారా ఇది వినండి బాగా. బీసీల కోసం ఇతర బలహీన వర్గాల కోసం నేను సాధించాలనుకున్నది చాలా ఉంది. అయితే నా చేతికి అధికారం వచ్చినప్పుడే చేయాలనుకున్నది చాలా వరకు చేయగలిగానన్న సంతృప్తి నాకు మిగిల్చింది. జనాభాలో అధిక శాతంగా ఉన్న బీసీల జీవితాలు మారాలంటే అది రాజ్యాధికారంతోనే సాధ్యపడుతుందని నా జీవితం రుజువు చేసింది కదా. బీసీలు వారి జీవితంలో అభివృద్ధి కోసం దశాబ్దాల నుండి చేస్తున్న పోరాటానికి రాజ్యాధికారం ఒక్కటే ముగింపు. అదొక్కటే ముగింపు. ఇంతసేపు నేను ఇన్ని పేజీలు మీకు చదివి వినిపించిన ఎందుకు చదివినంటే 1950 నిజాం దిగిపోయినప్పటి నుంచి బీసీలకు హక్కులు రాకుండా రెడ్డి ముఖ్యమంత్రులు, రెడ్డి అప్పట్లో పనిచేసిన రెడ్డి న్యాయమూర్తులు ఏ విధంగా మన జాతులను కొల్లగొట్టినో అర్థం చేసుకోరు. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బలహీనమైన జీవోలతోటి ఆ రోజే పుంజాల శివశంకర్ గారు ఇందులో అన్ని రాసుకొచ్చింది. ఈ దొంగలు ఎట్లా చేస్తారు, ఎట్లా మోసం చేస్తారు అనేది. ఆయనే అందుకోసం ఒక బీసీ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ బీసీకి ఏమంటే ఇయ్యలే, నేను ఇయ్యను పో అన్నాడు ముఖ్యమంత్రి నా ముంగట్నే. ఇలా బీసీ అడ్వకేట్ జనరల్ ఉంటే ఆయన దగ్గర పోయి మన వాదన వినిపించేటోళ్ళం. అది లేకుండా చేసిండు. రెడ్డి అడ్వకేట్ జనరల్ను పెట్టిండు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్డిలోనే పెట్టిండు. న్యాయమూర్తి గారు ఆయన అప్పటాయన లెక్క లేకుండొచ్చు కానీ రెడ్డే ఉన్నాడు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే. ఈ రెడ్లంతా కలిసి ఇవాళ ఈ జీవో కొట్టుడు పోవడానికి ప్రధాన కారణం. అందుకోసం బీసీలారా వీళ్ళు ఎప్పటికీ మనోళ్ళు కాదు. బీజేపీలో ఉన్నోళ్ళు కానీ, బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు కానీ, కాంగ్రెస్లో ఈ రెడ్లంతా రాత్రిపూట ఒక్కతాన్నే కూర్చుంటారు. వీళ్ళు మనోళ్ళు గారు. మనకు ఎప్పుడు బాగుపడుతుంది? ఆయన జీవితం అంతా బీసీల కోసం కొట్లాడిన ఒక మహనీయుడు పుంజాల శివశంకర్ ఏం రాసుకొచ్చిండు మళ్ళొక్కసారి. బీసీల కోసం, ఇతర బలహీన వర్గాల కోసం నేను సాధించాలనుకున్నది చాలా ఉంది. అయితే నా చేతికి అధికారం వచ్చినప్పుడే, ఎప్పుడూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినప్పుడే చేయాలనుకున్నది చాలా వరకు చేయగలిగానన్న సంతృప్తి నాకు మిగిల్చింది. జనాభాలో అధిక శాతంగా ఉన్న బీసీల జీవితాలు మారాలంటే అది రాజ్యాధికారంతోనే సాధ్యపడుతుందని నా జీవితం రుజువు చేసింది కదా. బీసీలు వారి జీవితంలో అభివృద్ధి కోసం దశాబ్దాల నుండి చేస్తున్న పోరాటానికి ఇదొక్కటే ముగింపు. ఒక్కటే మార్గం. ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి.